అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక స్ట్రాటజీతో మంచిగా ముందుకు వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ సమస్యను తెలుసుకుని వాళ్ళకి రాజకీయ నాయకులు అంటే ఒక అధికారం కాదు, రాజకీయ నాయకుడు అంటే మా వాడు అనిపిస్తే గనక ప్రజలు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఓట్లు వేయడమే కదండి, మరి ఒక టర్మ్ కాకపోతే వచ్చే టర్మ్ ప్రతిసారి కూడా మాకు ఇదే నాయకుడు మమ్మల్ని పరిపాలించాలని చాలామంది కోరుకుంటారు. అయితే ఏ రాజకీయ పార్టీలో అయినా సరే గెలుపోవటములు సహజం. ఓడిపోయిన తర్వాత అయ్యో ఎందుకు ఓడిపోయింది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని అసలు ఏ తప్పు చేశాం మనమని మరి తప్పులు సరిదిద్దుకునే విధంగా మరి ఉన్నటువంటి ప్రతిపక్ష సమయం కావచ్చు, లేదంటే మరి విపక్ష సమయం కావచ్చు, ఏదైతే మిగిలిన 5 ఏళ్ళు ఉంటాయో ఆ 5 ఏళ్లలో ప్రజలకు మరింత దగ్గరయ్యి ఒక నమ్మకం ఉంటే ప్రజలు ఓడించిన ప్రజలే గెలిపిస్తారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఓడించిన ప్రజలే ఇతను మా వాడు మా కోసం నిలబడతాడు అంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే మనకు ఓట్లేని వాళ్ళు ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా గుద్దేస్తారు. సో ఆ విధంగా స్ట్రాటజీని ఫాలో అయితే మంచిగా ప్రజలతో మమేకమైతే బాగుంటుంది. అయితే వైసీపీ వాళ్ళ వైఖరి చాలా వింతగా ఉంటుంది. అయితే తిట్టడం, లేదంటే దూషణలు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి వ్యతిరేకంగా మరి అధికార పార్టీ ఏం చేసినా సరే ఇది తప్పు, లేదంటే అసలు అది చేసింది మేము, క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం. ఇప్పుడు దాకా వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా అయితే మరి ప్లాన్లు వేశారు. అయితే ఏ ప్లాను కూడా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోగా ప్రజల్లో మొత్తానికి చీత్కారం ఎక్కువైపోయింది. చీత్కారం ఎక్కువయ్యి అయితే వీళ్ళు ఎక్కువ డ్రామాలు వేస్తున్నారు, ఇంకా మనల్ని ఏం పరిపాలిస్తారు అని చెప్పేసి ఇంకా ద్వేషం పెరిగిపోయింది. సో ప్రజలకి వైసీపీ పార్టీకి దూరం మరింత పెరుగుతూ వచ్చింది. అయితే రీసెంట్గా ఏ ప్లాన్లు వేసినా సరే వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి మొన్నటి వరకు తిట్టారు, లేదంటే దౌర్జన్యాలు చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏడుద్దాం రండి అని ఒక ప్రోగ్రాం లాగా మరి వైసీపీ నేతలు మీడియా ముందు సెంటిమెంట్ని పండిద్దామని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. మరి ఆ ఆలోచనలో ఉన్నటువంటి ప్రయత్నమే మరి బొత్స సత్యనారాయణ గారు కంటతడి పెట్టుకోవడం. సో కంటతడి ఎందుకు పెట్టుకున్నారు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకవైపు అమరావతి రాజధానిగా మనకి ఒక చట్టబద్ధత వస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ నేతల మహిళలను, ఇంట్లో ఉన్నటువంటి మహిళలని ఒక మాట అన్నారు అని చెప్పేసి దాన్ని మరి రాజకీయంగా చేస్తూ ఎదిరించి మాట్లాడటం జరుగుతుంది. ఓకే, అయితే మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదా అంటే, ఇటువంటి దూషణలు కానీ ఇటువంటి వ్యాఖ్యలు కానీ చేయలేదా అంటే వేళ్ళ మీద కాదు, ఎంతమంది ఉంటే అంతమంది వేళ్ళను లెక్క పెట్టినా సరే సరిపోవు. ఎందుకు అంటే ఏకంగా అసెంబ్లీలో మరి చట్టసభలో మరి ఏకంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్లో ఉన్న మహిళలను ఏ విధంగా దూషించారు, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, ఆయన తల్లిగారిని, అదేవిధంగా మరి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మరి వాళ్ళ కూతుర్లను కూడా ఏ విధంగా దూషించారు అనేది ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరు మర్చిపోలేదు. అయితే ఏబిఎన్ ఆర్కే గారు ఒక మాట అన్నారు అని చెప్పేసి సో ఈ విధంగా ఒక డ్రామా, హై డ్రామా క్రియేట్ చేస్తూ మొత్తం మీద అటువంటి ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ మరణం గురించి అయితే ఒకసారి గుర్తు తెచ్చుకొని మన ఆయన కన్నీటి పర్యంతం చెందడం జరిగింది. అయితే నేను మార్నింగ్ ఒకసారి వీడియో చూస్తుంటే కనుక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది, అది ఒకసారి ప్లే చేద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి, బొత్స సత్యనారాయణ గారు నేడు వైఎస్ఆర్ని తలుచుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారు బొత్స గారు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక మరి ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు ఏడుస్తున్నారో, వైఎస్ఆర్ గారి మరణాన్ని తలుచుకుని ఈనాడు మరి ఏడుస్తున్నారో, మరి వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత బొత్స గారు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూస్తారు కదా. సో అంతేకాకుండా ఇంకా చాలా మాట్లాడడం జరిగింది, వైఎస్ఆర్ గారిని దూషించడం కూడా జరిగింది. మరి ఎవరైతే వైఎస్ఆర్ గారిని దూషించారో అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఆ పార్టీలో మరి ఇప్పుడు ఒక సీనియర్ నేతగా ఉంటూ కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అధినేత చెప్పినట్టుగా ఈయన మరి మాట్లాడడం, అడ్డగోలుగా మరి
వ్యతిరేకించడం, ప్రతి ఒక్కటి కూడా మరి దూషించడం. సో ఈ విధంగా అయితే నడుస్తున్న తరుణంలో ఇప్పుడు బొత్స గారు ఈ విధంగా అయితే మొసలి కన్నీరు కారుస్తున్నారు అని చెప్పేసి నెటిజన్లు మాట్లాడుతున్నారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు, మరి సీనియర్ అనలిస్టులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఒక హై డ్రామా తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈయన ఈ విధంగా చేశారు అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా అనుకుంటున్నారు. సో గాయస్, మీరే చెప్పండి, మరి బొత్స సత్యనారాయణ గారు నిజంగానే ఆయన వైఎస్ఆర్ గారిని తలుచుకుని, ఆయన మరణం గురించి తలుచుకుని నిజంగా ఆత్మీయంగా మరి ఈ విధంగా చేస్తారా, లేదంటే దీని వెనక ఏదైనా సరే ఏదైనా ఒక డ్రామా ఉందనుకుంటున్నారా? సో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.